నమస్తే అన్న. అగ్గి తెగులు ఎవరికైతే వచ్చిందో అసలు అగ్గి తెగులు రాకముందే స్ప్రే చేసుకుంటే మంచిది. అసలు అగ్గి తెగులు 5% మీ ఆకు మీద ఉన్నప్పుడే మంచిగా పనిచేసే మందులు ఏమేమి ఉన్నాయంటే అన్న, అజాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజిల్ అనే ఫార్ములా ఉంది. బ్రాండ్ వచ్చేసి అజోట్రిక్స్ 200 ml ఫర్ ఒక ఎకరానికి. అంతేకాకుండా ఇంకొక మాలిక్యూల్ కూడా ఉంటుంది అన్న, పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ ట్రైసైక్లోజిల్. ఇది సెన్సా అన్న, 400 ml ఫర్ ఒక ఎకరాకి. సో రైతులు ఈ రెండింటిలో ఏదైనా వాడుకోవచ్చు అన్న, బాగా పనిచేస్తుంది అన్న. అగ్గి తెగులు రాలేదు ముందుగా ఏం స్ప్రే చేసుకోవాలంటే ఎపాక్సికోనోజిల్ ప్లస్ అజాక్సిస్ట్రోబిన్ కొట్టుకుంటే అగ్గి తెగులు, దుంపకుళ్ళు, బ్యాక్టీరియా, ఎండు తెగులు కూడా రాదన్న. ఇంకా అడ్వాన్స్ గా అగ్గి తెగులు రాకుండా ఉండాలంటే మెంటర్ కూడా బాగా పనిచేస్తా అన్న. రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే డిసీజ్ వచ్చిన తర్వాత కొడితే అది అక్కడికి అయిపోతుంది. డిసీజ్ రాకముందు కొడితేనే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ రోగం వచ్చింది, రోగం వచ్చిన తర్వాత ఆకు మీద మచ్చ ఉంటుంది. సో ఆకు మచ్చ మీద నువ్వు స్ప్రే చేసినాక ఆకు ఎట్లా పెరుగుతుంది, డిసీజ్ కూడా ఆ విధంగా పెరుగుతుంది. రైతు ఏమనుకుంటాడు అంటే అరే మందు కొట్టే కదా రోగం పోతలే అనుకుంటాడు. అయితే ఇక్కడ రైతు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మచ్చ మీద ఫంగస్ చనిపోయి ఉంటది, కానీ ఆ మచ్చ మాత్రం ఆకు పెరిగే కొద్దీ మచ్చ కూడా పెరుగుతుంది. దీనివల్ల కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అగ్గి తెగులు అనేది అక్కడికి ఆగిపోతుంది. కాబట్టి టెన్షన్ ఏమో పడకండి. మనం నెక్స్ట్ వీడియోలో బిఎల్బి అంటే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ ఏ విధంగా నివారించాలో నా నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్న. డూ ఫాలో. జై జవాన్ జై కిసాన్.